హీరో హీరోయిన్ అక్కడ అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. కామెడీ కూడా బాగుంది. కొంచెం లాగ్ ఉంది అంటున్నారు కదా. లాగ్ ఏం లేదు, ఫ్యామిలీకి చాలా నచ్చుతుంది. బాగుంది. కామెడీ కానీ కామెడీ టైమింగ్ బాగుంది. వాళ్ళ బామ్మ హైలైట్. వాళ్ళ బామ్మ ఇంకా హీరో ఇద్దరి మధ్యన సీన్స్ బాగుంటాయి. ఫైటింగ్ సీన్స్ ఏమైనా ఫైటింగ్స్ కూడా బాగున్నాయి, చాలా ఉన్నాయి ఫైటింగ్ సీన్స్. డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎలా అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అండి. ఎస్, చూడొచ్చు. ఇందులో ఫ్యామిలీ స్టార్ ఎవరు? విజయ్ దేవరకొండ. సో ఓవరాల్ అందరి ఫ్యామిలీ కానీ అంటే పిల్లలతో చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఏమైనా ఇంకా వల్గర్ సీన్స్ కానీ లేదు లేదు, డీసెంట్గా ఉంది, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ స్టార్ బాగుంది. సూపర్ సూపర్ హైలైట్స్ ఏంటి అందులో? హైలైట్ అంటే సార్ ఫ్యామిలీ సెంటిమెంట్. మంచిగా బాగుందన్న సినిమా. మెయిన్ హైలైట్స్ ఏంటి అన్న అందులో? విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మృణాల్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. ఓవరాల్ స్టోరీ ఏంటన్నా? స్టోరీ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ మిక్సప్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. కొంచెం స్లో ఉంది సినిమా, కాకపోతే బాగానే ఉంది. చూడొచ్చు, వన్ టైం వాచబులే. కొంచెం ఎమోషనల్గానే ఉంది, బాగుంది. ఎక్కడైనా లాగ్ అనిపించిందా? లాగ్ అయితే ఏమనిపించలేదు, ఫస్ట్ టైం బాగానే అనిపించింది. సో మళ్ళీ వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ ఎలా? ఎక్కువ ఏం లేవు, కామెడీ సీన్స్ ఏం ఎక్కువ లేవు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ మిగతా అంతా బాగుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. కొందరు గీతా గోవిందం లాగా ఉంది అని అంటున్నారు కదా. అలా ఏం లేదు, సీన్ సింక్ అవుతాయేమో కానీ మూవీ అయితే బాగుంది. ఇందులో మెయిన్ హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ అంటే ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ పరంగానే మొత్తం. ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నట్టు లిప్ లాగా అంటున్నారు కదా, మరి రొమాన్స్ ఏమైనా ఉందా? రొమాన్స్ అంటే మరి అంత డీప్ రొమాన్స్ ఏం లేదు, ఉంది అంతే. ఉంది. లవర్స్ మధ్య కామన్ కదా, ఉంటుంది. ఇందులో ఫైటింగ్ సీన్స్ కానీ ఎలా ఏమైనా? ఫైటింగ్స్ కూడా బాగానే ఉంది. ఫైటింగ్ సీన్స్ అవన్నీ బాగున్నాయి. దేవరకొండకి సెట్ అయ్యేటట్టు కరెక్ట్ ఉంది. ఆయన ఆ కామెడీ సీన్స్ కానీ ఎలా? కామెడీ టైమింగ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మేల్ హైలైట్స్ అంటే ఇంకా యాక్టింగ్ పరంగానే విజయ్ దేవరకొండ యాక్టింగ్, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4. అందులో హైలైట్స్ అంటే ఏం లేవా? ఏం లేవు, అన్నీ మొత్తం నెగిటివ్సే ఉన్నాయి. చాలా బోరింగ్ ఉందా? చాలా సుత్తి సినిమా ఇది. విజయ్ దేవరకొండ స్లాంగ్ అస్సలు సెట్ కాలేదు ఆయనకి. గీతా గోవిందం ఎంత మంచిగానే ఉండే కానీ ఇదైతే అసలు వరస్ట్గా ఉండేది. అది గీతా గోవిందము లైగర్ కన్నా వరస్ట్ అంటారు. అది కొంచెం బెటర్గానే ఉంది. ఆ లైగర్ అది సినిమానే కాదు అది.